నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. అలహాబాదియాపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అతను మాట్లాడిన మాటలు అసభ్యకరంగా లేవా అని ప్రశ్నించింది. సమాజానికి విలువలు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడటం సరికాదు అని కోర్టు పేర్కొంది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్ అలహాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్ షో కోసం అతను వాడిన భాషపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అలహాబాదియా మధ్యలో చెడు ఆలోచనలు ఉన్నాయని, వాటిని అతను యూట్యూబ్ షోలో కక్కేశాడని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఇవాళ అలహాబాదియా కేసులో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. సమాజానికి ఉన్న విలువలు, వాటి పరిమితులు నీకు తెలుసా అంటూ కోర్టు అతన్ని ప్రశ్నించింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని గౌరవించడం నేర్చుకోవాలని కోర్టు చెప్పింది. భావ స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు అని కోర్టు చెప్పింది. సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదంటూ కోర్టు తెలిపింది. నీవు మాట్లాడిన తీరుతో కూతుళ్లు, సోదరిమణులు, పేరెంట్స్, సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని యూట్యూబర్ అలహాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజానికి ఉన్న విలువలు, వాటి పరిమితులు నీకు తెలుసా అంటూ కోర్టు అతన్ని ప్రశ్నించింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని గౌరవించడం నేర్చుకోవాలని కోర్టు చెప్పింది. భావ స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు అని కోర్టు చెప్పింది. సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదంటూ కోర్టు తెలిపింది. నీవు మాట్లాడిన తీరుతో కూతుళ్లు, సోదరిమణులు, పేరెంట్స్, సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని యూట్యూబర్ అలహాబాదియాపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. నువ్వు మాట్లాడిన మాటలు అసభ్యం, అశ్లీలం కాదా? ఎందుకు నీపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఒక్కటి చేయాలి? వాటిని ఎందుకు కొట్టివేయాలని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో యూట్యూబర్పై ప్రశ్నల వర్షం కురిపించింది. పాపులారిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అప్పుడు నిన్న చూసి జనం పబ్లిసిటీ కోసం ఇతరుల్ని బెదిరించే అవకాశం ఉన్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఓ యూట్యూబ్ షోలో పేరెంట్స్ సెక్స్ గురించి రణవీర్ అలహాబాదియా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ అతనికి కానీ, అతని కుటుంబానికి కానీ ప్రాణహాని, బెదిరింపులు వస్తే అప్పుడు అతను పోలీసుల్ని ఆశ్రయించవచ్చు అని కోర్టు చెప్పింది. అలహాబాదియాపై కొత్తగా ఎటువంటి కేసులు నమోదు చేయవద్దు అని కోర్టు తెలిపింది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.